మద్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావు పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడానికి గల కారణాలు ఏంటి? 350 పైగా 3 కోట్లకు పైగా జరిగినటువంటి మద్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. అయితే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు, మిగిలిన కొంతమంది పైన కేసు నమోదు చేసినటువంటి దర్యాప్తు సంస్థ ఈ మేరకు కేసు దర్యాప్తు సందర్భంలో పలువురిని అరెస్ట్ చేసిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను లోయర్ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో దాఖలు చేశారు. 2 కోర్టులు దాన్ని ఎంటర్టైన్ చేయకపోవడంతో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టులో కూడా కారుమూరి నాగేశ్వరరావుకు ఎదురుదెబ్బ తగిలింది. 350 కోట్లపై అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది అని పిటిషన్ చూసినటువంటి వాదనల సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సభ్య ధర్మాసనం పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం చూసుకున్నా స్పష్టమైనటువంటి ఆధారాలు, స్పష్టంగా అక్రమాలు జరిగినట్లు కనిపిస్తోందని, ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ అనేది అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ మేరకు కారుమూరి నాగేశ్వరరావుకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తమకు కారణాలేమీ కనిపించట్లేదు కాబట్టి అందుకు తగినట్లుగా దర్యాప్తుకు పూర్తిగా సహకరించాల్సిందేనని, ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు బయటికి రావాల్సిందేనని, ఆ నేపథ్యంలో అక్రమాలు ఉన్నాయని చెప్పి, అక్రమం జరిగింది అని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ జరిగి తీరాల్సిందని చెప్పి అభిప్రాయపడినటువంటి సుప్రీంకోర్టు కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. రైట్, ధన్యవాదాలు అరుణ్.